హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ నిజంగా చెప్పాలి అంటే ఒక మంచి ఎర్నింగ్తో పాటు ఒక మంచి హెల్త్ని కూడా క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ అనేది మనకు దొరుకుతుంది. మన కంపెనీ పేరు వచ్చేసరికి మై ఐరా. సింపుల్గా చెప్పాలి అంటే మంచి హెల్తీ నేచర్ అనేది ప్రపంచంలో అందరికీ కూడా క్రియేట్ అవ్వాలి, దాంతోపాటు ఒక వెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అవ్వాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన ప్రాజెక్టే మై ఐరా గురించి క్లియర్గా చెప్పాలి అంటే మనకి 30 జూలై 2025లో స్టార్ట్ అయింది కంపెనీ. ఆపరేషన్స్ అన్నీ కూడా 2025 నవంబర్ నుంచి మనకి స్టార్ట్ అయినాయి. అండ్ ఆపరేషన్స్ సంబంధించిన లొకేషన్ అంతా కూడా మనకు వచ్చేసరికి గన్నవరంలోనే ఉంది. అండ్ మన కంపెనీ యొక్క ఎండీ గారు వచ్చేసరికి హుసేన్ బాషా గారు మనకి గన్నవరంలోనే ఉంటారు. అండ్ గన్నవరం ఆఫీస్లోనే మనకి అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎవరైనా సరే వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్లీ కంపెనీ గురించి చెప్పాలి అంటే అసలు హెల్త్ అనేది ఎందుకు సార్ ఈ రోజుల్లో ఇంపార్టెంట్ అంటే సార్ ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి, ప్రతిదీ కూడా మనం తాగే నీళ్లు అన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి. ఎందుకు అంటే ఈవెన్ మనకి డిసీజెస్ అనేవి పాత రోజుల్లో వచ్చేవి కాదు. ఎందుకు అంటే పాత రోజుల్లో మనం తినే ఫుడ్ వేరు, ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వేరు. ఎందుకు అంటే ఎన్నాళ్ళు అంటే రాగులు, సజ్జలు ఇవాళ డిఫరెంట్గా మనకి వచ్చేసరికి వాళ్ళ తిన్న ఫుడ్కి మనం తినే ఫుడ్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈరోజు పేషెంట్స్ ఎక్కువ మంది అవుతున్నారు. షుగర్ అని, బీపీ అని తక్కువ ఏజ్లోనే చాలామంది ఏంటి అంటే మనకు తెలియకుండానే మనకు తెలియని డిసీజెస్ అన్నీ మనం చూస్తున్నాం. చిన్నపిల్లలుగా పుట్టిన కొంతమందికి కూడా షుగర్ వస్తుంది. అలాగే చాలా తక్కువ ఏజ్లోనే బీపీ, థైరాయిడ్ అని, తర్వాత నరాల వీక్నెస్ అని, సైనస్ అని ఎన్నో రకాల వ్యాధులకి చాలామంది గురవుతున్నారు. ఇవన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మన యాన్సిస్టర్స్ ఏదైతే ఫాలో అయ్యారో అలాంటి ఫుడ్ మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా అలాంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనకి క్రియేట్ అవుతుంది. మనం ఎంత సంపాదించినా మనకు కావాల్సింది మెయిన్ ఏంటి అంటే హెల్త్ అంటూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా సరే హ్యాపీగా సర్వే అవ్వగలం. ఈరోజు 35 ఇయర్స్ 40 ఇయర్స్ రాగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈరోజు షుగర్ గురించి చెప్పాలి అంటే చాలామందికి ఒకసారి అటాక్ అయ్యింది అంటే వీక్నెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎంతగానో పాడు చేస్తుంది. సింపుల్గా ఇంకా మనకి కంటి చూపు దెబ్బతినడం కానీ, ఇంటర్నల్ ఆర్గన్స్ పాడవడం కానీ, మనకి ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా తగ్గిపోవడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఒక సిచ్యువేషన్స్లో చెప్పాలి అంటే ఎందుకురా ఇలాంటి సిచ్యువేషన్స్ అని మనకు క్రియేట్ అయిన బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా షుగర్ కానీ, తర్వాత థైరాయిడ్, బీపీ, ఇలాగే ఎన్నో రోగాలు మనకు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఈ నేచర్లోనే ఎందుకు వస్తున్నాయి అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే అన్హెల్దీ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాం. ఎందుకు అంటే ఈ రోజుల్లో అందరూ కూడా మంచి ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. ఎలా అంటే మనకి బిర్యానీ అని, లేకపోతే నూడిల్స్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని, మనకి ఇలాగా మనం బయట ఎక్కువగా దానికే ఎంకరేజ్ అవుతున్నాం తప్పిస్తే మంచి హెల్దీ ఫుడ్ని ఈ రోజుల్లో చాలామంది తీసుకోవట్లేదు. అంటే మిల్లెట్స్ గురించి అందుకని మన కంపెనీ ఏం చేసిందంటే ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏదైతే మన యాన్సిస్టర్స్ యూజ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ శారీరక దృఢత్వాన్ని వాళ్ళు నిరూపించుకోగలిగారో అలాంటి మంచి ప్రోడక్ట్ని మనకి ఈరోజు కంపెనీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. మిల్లెట్స్ గురించి చాలామందికి తెలుసు. ఎందుకు అంటే ఇది మిల్లెట్స్లో ఎన్నో సహజ గుణాలు అనేవి మనకి ఆరోగ్యానికి, మనకి మన శరీరానికి కూడా ఎంతగానో ఉపయోగపడే మంచి మిల్లెట్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన కంపెనీ ద్వారా. అండ్ క్లియర్గా చెప్పాలి అంటే మన కంపెనీలో అవైలబిలిటీ ఉన్న మిల్లెట్స్ అనేవి మన కంప్లీట్గా ఇక్కడ మనకు చూపించబడింది. మిల్లెట్స్ వాడడం వల్ల ఏంటి అంటే షుగర్ వ్యాధితో పాటు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనకి ఈ రోజుల్లో చేసుకునే వాళ్ళు కూడా వ్యాధులకి గురవడం వల్ల వాళ్ళు శక్తి కొద్దీ వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళ వర్క్ అనేది. అంటే ఇక్కడ మనకి అందుకని ఏంటి అంటే మన కంపెనీ ద్వారా మనకి మంచి మిల్లెట్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఇది ఏంటి అంటే కంప్లీట్గా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలామందికి ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ అనేది సరైన ఫుడ్ కాకపోవడం వల్ల మన డైజెషన్ సిస్టంలో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. గ్యాస్ ఇష్యూస్ అని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, చాలా వరకు కూడా డైజెషన్ ఇష్యూస్ అనేది రావడం చాలా వరకు మనం చూస్తున్నాం. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్, ఏదైనా సరే బీపీఓ, థైరాయిడ్ లేకపోతే షుగర్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. దాంతోపాటు ఫస్ట్ మనకి తెలియంది ఏంటంటే వీక్నెస్ అనమాట. మనకి క్లియర్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరం కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగానికి బలవుతున్నారు. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్, పీల్చే గాలి, తాగే నీరు సరిగా లేక కలుషితంగా ఉండడం వల్ల. బట్ మనం తీసుకునే ఫుడ్ అనేది సరైనది అయితే ఖచ్చితంగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా క్లీన్ అవుతాయి. అందుకనే మన మిల్లెట్ మిక్సర్ అనేది కంపెనీ ఎక్సలెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మిల్లెట్స్ కూడా ఏంటి అంటే మంచి మనకు ఆర్గానిక్గా ఏదైతే మనకి పండించి బయట ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ మిల్లెట్స్ అనేవి ఏదైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నిటిని కూడా
వాటిని నానబెట్టిన తర్వాత వాటి నుంచి ఒక మొలకలు వచ్చిన తర్వాత వాటిని వేయించి మనకు ఒక పౌడర్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అవైలబిలిటీ ఇస్తుంది. దీనివల్ల ఏంటి అంటే మిల్లెట్స్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఆస్తమా ఉన్నా కానీ లేకపోతే మనకి ఎన్నో రోగాలకి సొల్యూషన్ చెప్పాలి అంటే ఫుడ్ అనేది సరైన ఫుడ్ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో ఉన్న బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఈరోజు మనకు తెలియని ఎన్నో క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. బట్ అవన్నిటికి చెక్ పెట్టాలి అంటే సరైన ఫుడ్ ఒకటి మాత్రమే మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి చెక్ పెట్టగలదు. అలాగా మనకు వచ్చి బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో బాడీలో వాటిని క్లీన్ చేసుకోవడానికి, హార్ట్ అనేది ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా పనిచేయడానికి, ఎనీమియా లాంటి ఇష్యూస్ ఎన్నో రోగాలకి మనకి మిల్లెట్స్ అనేవి ఈ రోజుల్లో నిజంగా ఒక అమృతం లాంటి ప్రోడక్ట్ అనే చెప్పాలి. దాంతోపాటు మన కంపెనీలో ఉన్న గ్రేట్ పార్ట్ ఏంటి అంటే టోటల్గా 35 ఇంగ్రీడియంట్స్ని మన కంపెనీ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కిడ్నీ బీన్స్ అని, మిరియాలని, ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్, ఇంకా మీరు మార్కెట్లో ఏది అయినా సరే హెల్త్కి బెనిఫిట్ అయ్యే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని కంపెనీ అనేది మనకి మిల్లెట్ మిక్సర్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయిన హెల్తీ మిల్లెట్టే మనకి అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీంతోపాటు ఇంకొక అమేజింగ్ థింగ్ ఏంటి అంటే మనకి మొరింగాకు, ములక్కాడాకు ద్వారా ఎన్నో రోగాలకి నయానికి సొల్యూషన్ కూడా ఉంది. దాంతోపాటు అశ్వగంధ కూడా కలిపారు, దాంతోపాటు కర్రీ లీవ్స్, ఇలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని యాడ్ చేసి మనకి ఏంటి అంటే ఒక మంచి మిల్లెట్ మిక్సర్ని మనం ముందుకు తీసుకొచ్చిన కంపెనీ మహేరా. దీనివల్ల ఏంటి అంటే మన డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు గ్యాస్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్, నరాల వీక్నెస్, సైనస్ ఇలాంటి ఎన్నో రోగాలకి చెక్ పెట్టచ్చు. మనకు దీర్ఘకాలంలో రేపొద్దున ఏదైనా సరే మనకు తెలియకుండానే మన బాడీలో ఏదో ఒక డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అది పూర్తిగా మనకు బయటపడదు. ఈరోజు మనకు జ్వరం వచ్చినా లేకపోతే జలుబు వచ్చినా మనం జస్ట్ ట్యాబ్లెట్ వేసుకుని నయం చేసుకుంటున్నాం. బట్ అది రూట్ కాజ్ అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే మన బాడీలో ఏదో డ్యామేజ్ అయ్యే పాటికి అది సంకేతం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ మిల్లెట్ మిక్సర్ అనేది ఒక అమేజింగ్ ప్రోడక్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే శానిటరీ ప్యాడ్స్. ఈ రోజుల్లో నిజంగా చెప్పాలి అంటే అవుట్ సైడ్ శానిటరీ ప్యాడ్స్ వల్ల ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే పీసీఓడి ఇష్యూస్ అని, స్కిన్ అలర్జీస్ అని, ఎన్నో రకాల డ్యామేజెస్ అనేవి బాడీలో స్త్రీలకి ఎంతగానో ఇబ్బంది అనేది జరుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే వీరన్నింటికి కూడా స్కిన్ అలర్జీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పీహెచ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ శానిటరీ ప్యాడ్స్ అనేది రిలీజ్ చేసింది. వాటర్ అబ్జర్ప్షన్లో కానీ తర్వాత మనకి ఏదైనా సరే డైల్యూట్ అయిన తర్వాత మనకి ఎర్త్ మీద కూడా ఏంటి అంటే ఆటోమేటికల్గా డిజాల్వ్ అయ్యే వాటర్లో, నీటిలో కూడా డిజాల్వ్ అయ్యేలాగా, తర్వాత ఎర్త్లో కూడా డిజాల్వ్ అయ్యేలాగా మనకి తయారు చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. నిజంగా చెప్పాలంటే తల్లి లాంటి లేడీస్ అందరికీ కూడా నిజంగా ఏ రోగాలకి పాల్పడకుండా మంచి శానిటరీ ప్యాడ్స్ అనేవి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనం అందరూ యూజ్ చేసుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఇన్కమ్తో పాటు మంచి హెల్త్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ ప్యాచెస్. మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారంలో పీల్చే గాలిలో కూడా మనకి బ్యాడ్ టాక్సిన్స్ అనేవి అనుకోకుండా మన బాడీలోకి చేరిపోతాయి. దాన్ని రిమూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసరికి అయితే మనం ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మనం ఏదైనా సరే వ్యాయామం చేసుకోవాలి, లేకపోతే యోగా చేయాలి. ఈ రోజుల్లో చాలా వరకు మనకు అంత టైం అనేది ఈవెన్ 5 to 10 minutes కూడా మనం స్పేర్ చేసే సిచ్యువేషన్ ఎవరికీ లేదు. బట్ ఇవన్నిటికీ కూడా చెప్పాలి అంటే మనం ఏసీ వేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం. బట్ అలాంటప్పుడు మన బ్యాడ్ టాక్సిన్స్ అనేవి బాడీలో ఉన్నవి డీటాక్సిఫై ఎలా అవుతాయి? అందుకని డీటాక్స్ అవ్వడానికి మన ఫుడ్ ప్యాచెస్ అనేవి మనం పడుకునే ముందు మన కాలికి స్టిక్కర్ లాగా మనం అంటించుకుంటే మార్నింగ్ లేసేసరికి మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ అన్ని కూడా డీటాక్సిఫై అయిపోతాయి. సింపుల్గా చెప్పాలి అంటే మన ప్రోడక్ట్ వల్ల మంచి హెల్దీ నేచర్ అనేది మన చుట్టూ మనకి క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా హ్యాపీగా మన ఎన్విరాన్మెంట్తో, మన ఫ్యామిలీతో హ్యాపీగా మన జనరేషన్స్ అనేవి మన హ్యాపీగా లివ్ చేయొచ్చు. దాంతోపాటు ఆదాయం అంటే ఇప్పుడు సింపుల్గా మనకి చాలామంది ఏంటంటే ఈవెన్ భార్యాభర్తలు కష్టపడినా సరే ఎంతో కొంత నీడ్ అనేది ఖచ్చితంగా మనీ రిలేటెడ్ యాక్టివిటీస్లో మనకి అవసరం అనేది ఉంటుంది. ఒకటి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక మంచి ఇన్కమ్ మనకు కావాలి, మనం సంపాదించుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ అనేది ఉంటుంది. అందుకని మన కంపెనీ ఏంటి అంటే మనకి 2 types ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్ అండ్ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ అనేది 2 types ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్గా మనకి మిల్లెట్ మిక్సర్ వచ్చేసరికి ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎంఆర్పీ ప్రైస్ 399 ఉంటుంది. కానీ డీపీ ప్రైస్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ మనకి 300లో వస్తుంది అనమాట. అలాగే మనకి శానిటరీ ప్యాడ్స్ అనేవి ఎంఆర్పీ ప్రైస్ 199 రూపీస్ ఉన్న డీపీ ప్రైస్ మనం 150 రూపీస్కే మనకు వస్తుంది. అలాగే ఫుడ్ ప్యాచెస్ అనేవి మనకి 399 రూపీస్ అనేది ఎంఆర్పీ ఉన్న డీపీ ప్రైస్ 300 రూపీస్కే వస్తుంది. అంటే 3 ప్రోడక్ట్లో కలిపి మనకి ఏంటి అంటే కంపెనీ మనకి
రిలేటెడ్ యాక్టివిటీస్కి మనకి ఖచ్చితంగా మనకు 2 ప్లాన్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి. ఒక 1000 రూపాయలు, 2000 లేకపోతే 3000 రోజుకి వాళ్ళకి నచ్చినంత ఇన్కమ్ అనేది వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే పాసిబిలిటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఒకటి ఏంటి అంటే ఎంట్రీ ప్లాన్. ఇందులో మనకి 750 రూపీస్తో మనం ఈ 3 ప్రోడక్ట్లను తీసుకోవచ్చు. దానికి గాను మనకు 1 PV అనేది జనరేట్ అవుతుంది. అలాగే ప్రీమియం ప్లాక్లో మనకు వచ్చేసరికి 1500తో మనం స్టార్ట్ అవ్వచ్చు. దానికి 2 PV అనేది జనరేట్ అవుతుంది. అంటే మనం ప్రొడక్ట్స్ ఏదైతే మన 3 ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మనం 2 టైమ్స్ 2 ఈచ్ వన్ 2 కింద మనకి డెలివరీ అవుతుంది. ఇలాగా మనకి 2 ఇన్కమ్స్కి మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో కూడా మనం ఇక్కడ క్లియర్గా చేసుకుందాం. ఇక్కడ మన కంపెనీ ఏంటి అంటే బైనరీ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుందంటే ఎవరైతే 750 రూపీస్తో 1 PV బిజినెస్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యారో వాళ్ళకి లెఫ్ట్లో 1 PV, రైట్లో 1 PV ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో 250 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. అదే 1500 ప్యాకేజ్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రైట్లో 2 PV, లెఫ్ట్లో 2 PV ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళకి 500 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కండిషనల్లో ఏంటంటే ఎవరైతే 750 ప్యాకేజ్ అనేది తీసుకుంటారో వాళ్ళకి డైలీ క్యాపింగ్ అనేది వచ్చేసరికి 2000 రూపీస్. అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ డేని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నైట్ 12 AM నుంచి మార్నింగ్ 12 PM వరకు, మళ్ళీ 12 PM నుంచి మనకు 12 AM వరకు 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో మనకి క్యాపింగ్ వచ్చేసరికి 1000 రూపీస్, సెకండ్ పార్ట్లో వచ్చేసరికి 1000 రూపీస్. అంటే ఇలాగ మనకు వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే పాసిబిలిటీ అనేది ఉంది అనమాట. ఇలా 750 ప్యాకేజ్లో డే లిమిట్ అనేది క్యాపింగ్ వచ్చేసరికి 2000 అండ్ మ్యాచింగ్ బోనస్ మనకి ఏదైతే మ్యాచింగ్ బోనస్ అనేది మనకి 2000 మనకి 1500 ప్యాకేజ్ ఉందో అందులో 4000 అనేది మనకి డైలీ క్యాపింగ్ అనమాట. అంటే మనకి 750 ప్యాకేజీలో రోజుకి మనం 2000 వరకు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. అలాగే 1500 ప్యాకేజ్లో మనకు వచ్చేసరికి ప్రీమియం ప్యాక్లో మనకి 4000 వరకు డైలీ సంపాదించుకునే ఆప్షన్ ఉంది. ఒక్కసారి ఆలోచిద్దాం, మనం కష్టపడి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ దాంతోపాటు మంచి ఇన్కమ్ సోర్స్ని సంపాదించుకునే ఆపర్చునిటీ. అదే రోజుకి మనకి 4000 వస్తే మనకి నెలకి ఎంత వస్తుంది? 1,20,000 వస్తుంది. అంటే అలాగే మనం 3 ఐడీలు వేసుకొని 3 ఐడీల మీద మనం వర్క్ చేసుకొని మనం ఇన్కమ్ సంపాదించుకోగలిగితే మనకి 3,60,000 అనేది నెలకు సంపాదించుకున్న ఆపర్చునిటీ మనకు ఉంది. అంటే ఒకసారి ఒక మంచి హెల్తీ ప్రోడక్ట్ అనేది తీసుకొని దాంతోపాటు కష్టపడి మనం ఒక టీమ్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి కూడా ఒక హెల్తీ ప్రోడక్ట్ వాళ్ళ హెల్తీ నేచర్ అనేది క్రియేట్ చేయడంతో పాటు ఒక వెల్తీనెస్ని కూడా క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 3,60,000 వస్తుంది ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు. నిజంగా చెప్పాలి అంటే 3,60,000 అనేది మనం టీం వర్క్తో కలిసి చేసుకొని మనం సంపాదించుకోవడం అనేది ఒక అమేజింగ్ పార్ట్ అనే చెప్పాలి. ఇక్కడ మన కంపెనీలో మనకు వచ్చేసరికి స్టాక్ పాయింట్ కమిషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే 10,000 పెట్టి స్టాక్ పాయింట్ అనేది తీసుకుంటారో వాళ్ళకి ప్రతి బీవీ మీద 4% కమిషన్ అనేది వస్తుంది. అలాగే మనకి 25,000తో స్టాక్ పాయింట్ తీసుకున్న వాళ్ళకి 6% కమిషన్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే చేసుకోవచ్చు. మనకి డైలీ చెల్లింపు ఉంటుంది. అంటే ప్రతిరోజు 9 నుంచి 11 లోపు మనం విత్డ్రా అనేది పెట్టుకుంటే మనకి ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. 10% అడ్మిన్ ఛార్జెస్ అనేది ఇక్కడ 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాగ మనకు వచ్చేసరికి మన ఆదాయం మనం తీసుకునే ప్యాకేజీని బట్టి మన ఆదాయం అనేది 2,000 4,000 అనేది మనం లిమిట్ చేసుకొని మనం సంపాదించుకోవచ్చు. ఒక్కసారి ఎంట్రీ అవ్వడం వల్ల రీపర్చేజ్ కాన్సెప్ట్ కూడా మనం ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. దాని ద్వారా ట్రావెల్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ కూడా మన కంపెనీ ద్వారా తీసుకునే ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైం గైస్. నిజంగా ప్రతి ఒక్కటి మనం ప్రాజెక్ట్ ప్రతిదీ చేసేది కూడా మన ఇంట్లో వాళ్ళ కోసమే, మన తల్లిదండ్రుల కోసమే. ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళని మనం హ్యాపీగా చూసుకుంటూ డబ్బులతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుందాం మై ఎయిర్ ద్వారా. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ.